అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరిరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో సరికొత్తగా మంచి స్వీట్ అయితే తయారు చేద్దాం. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా ఒక కప్పు పచ్చి కొబ్బరిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పచ్చి కొబ్బరి లేదు అనుకుంటే ఎండు కొబ్బరి పొడైనా వేయొచ్చు. కొబ్బరి చిన్న మిక్సీ జార్లో వేసి పట్టామంటే పొడి పొడిగా వస్తుంది. ఈ మాత్రం పొడైన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేద్దాం. గ్యాస్ మీద కళాయి పెట్టుకొని 1 కప్పు ఉప్మా రవ్వ వేసి ఉప్మా రవ్వని దోరగా వేయించుకోవాలి. రవ్వ మరీ ఎక్కువ రంగు రావాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలా దోరగా వేగిన తరువాత 2 స్పూన్ల నెయ్యి వేసి ఒక్కసారి రవ్వని మంచిగా కలుపుకొని నెయ్యి వేయగానే ఉండలు కట్టినట్టుగా ఉన్నా చక్కగా గ్యాస్ తక్కువ పెట్టి వేయించామంటే పొడి పొడిగా అయిపోతుంది. ఇలా పొడి పొడిగా అయిన తరువాత 1 కప్పు పుట్నాలు వేసి పుట్నాలను కూడా దోరగా వేయించుకోవాలి. మరీ ఎక్కువ రంగు రావాల్సిన అవసరం లేదు. మన ఛానల్లో ఇంకా ఈజీగా తక్కువ టైంలో చేసే స్వీట్స్, స్నాక్స్, హెల్దీ రెసిపీస్ చాలా ఉన్నాయి. కుదిరితే ఒక్కసారి చూడండి. వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పుట్నాలు కూడా ఈ మాత్రం వేగిన తరువాత మనం ముందు పట్టి పెట్టుకున్న కొబ్బరి పొడిని వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. రవ్వతో మనం లడ్డూలు, స్వీట్స్ చాలా రకాలు తయారు చేస్తూ ఉంటాం కదా. ఇలా ఒక్కసారి సరికొత్తగా లడ్డూలు చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇవైతే వేగిపోయినాయి కదా. ఇందులోకి బెల్లం, పంచదార 1 కప్పు వేద్దాం. బెల్లం, పంచదార లేదు అనుకుంటే తెల్ల పంచదార అయినా మిక్సీ పొడి పట్టి వేసుకోవచ్చు. బెల్లం పొడైనా వేయొచ్చు. రవ్వ, కొబ్బరి, పుట్నాలు వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి 1 నిమిషం తర్వాత ఈ పంచదారను వేసి కలిపి మూత పెట్టాలి. 1 కప్పు పచ్చి కొబ్బరి, 1 కప్పు పుట్నాలు, 1 కప్పు రవ్వకి 1 కప్పు పంచదార కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొక అరకప్పు వేసుకోవచ్చు. మూత తీసి చక్కగా చల్లారిపోయింది కదా. ఇప్పుడు దీన్నైతే చిన్న మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి పట్టుకోవాలి. మసాలా మిక్సీ జార్లో వేసామంటే మెత్తగా పొడి అవుతుంది. పెద్ద మిక్సీ జార్లో వేసామంటే కొంచెం బరకగా వస్తుంది. పుట్నాలు అనేవి మెత్తగా నలగాలంటే చిన్న మిక్సీ జార్లో వేయాలి. మన వీడియోలో చూపించిన విధంగా పొడి అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ పొడిని ఒక ప్లేట్లోకి తీసేద్దాం. మనం వేయించుకున్న పప్పులు అనేవి 3 వాయిలు అయినాయి అన్నమాట. ఈ 3 వాయిలు పిండిని పట్టి ఒక ప్లేట్లో పోసేద్దాం. చూస్తే మనకు కొంచెం ఉండలుండలుగా అనిపిస్తుంది కదా. దీన్ని చక్కగా కలుపుతూ ఉన్నామంటే రవ్వలాగా తయారవుతుంది. నెయ్యి కొంచెం పడుతుంది అనుకుంటే 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఒక్కసారి మంచిగా కలుపుకొని లడ్డూల్లా చుట్టుకోవడమే. ఈ లడ్డూ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో సరికొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.